హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఈరోజు మనం పప్పుచారు చేసుకోబోతున్నాం. పప్పుచారు అంటే అందరికి ఇష్టం ఉంటుందో లేదో కానీ నాకైతే చాలా ఇష్టం పప్పుచారు అంటే. పప్పుచారులా అవి ఇవి చాలా చేస్తారు కానీ నేను మాత్రం సింపుల్గా చేసుకోబోతున్నాను. చూసేయండి ఈ వీడియోలో. కుక్కర్లో 1 కప్ కందిపప్పు వేసి మంచిగా వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న నీళ్ళని పక్కకు తీసేసి మరికొన్ని వాటర్ వేసేసి అందులో కొంచెం పసుపు, కొన్ని మిరపకాయలు అందులోనే వేసుకోబోతున్నాను. మిరపకాయలు నేను కోసి వేయను ఎక్కువ శాతం అయితే, అలాగే పచ్చిమిరపకాయలను వేసేసాను. కొంచెం అల్లం పేస్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కుక్కర్ ఒక 2 విజిల్ 3 విజిల్స్ రాగానే తీసేసేయాలి. తీసేసిన తర్వాత మంచిగా ఉడికిపోయింది. ఉడికిన దాన్ని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. నేను దొడ్డు ఉప్పు అయితే వేసాను, సన్న ఉప్పు వేయలేను. ఎక్కువ అయితే పప్పుచారులో నేను దొడ్డు ఉప్పే యూజ్ చేశాను. బాగా రుబ్బుకోవాలి. పప్పుని బాగా కొంచెం మెత్తగా రుబ్బుకున్న తర్వాత నేను ఫస్టే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న దాన్ని బాగా పిసికి వాటర్ అందులో వేసేసాను. పప్పులో వేసిన దాన్ని బాగా మళ్ళీ రుబ్బుకోవాలి. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా రుబ్బుకోవాలి. మరికొన్ని చింతపండులో వాటర్ వేసేసి మరికొన్ని చింతపండు నీళ్ళు వేసేసుకొని బాగా రుబ్బుకోవాలి. మంచిగా చిక్కగా అవుతుంది అది రుబ్బుకున్నది పప్పుచారుకి కొంచెం వాటర్ ఉంటేనే చాలా బాగుంటుంది. రుబ్బుకున్నాక అది ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఉండాలి. పప్పుచారు వాటర్ ఉంటేనే సూపర్ ఉంటుంది. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసినాను. మళ్ళీ చింతపండు రసం కాకుండా వాటర్ కూడా పోసాను. వాటర్ పోసేసినాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని పక్కకి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బగోని పెట్టుకోవాలి. మా వీడియో ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బగోని పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పప్పుచారుకి కొద్దిగా ఎక్కువ కాదు, కొద్దిగా తక్కువ కాదు, మంచిగా కొంచెం బాగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది వీటితోటి కూడా. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. టమాటాలు నేను ప్రతిసారి పప్పుచారులో టమాటాలు పక్కా వేస్తాను. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం టమాటాలు మెత్తబడేలా మగ్గుకునేలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టాలి, ఒక 2 మినిట్స్. తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత పసుపు యాడ్ చేయాలి. ఆల్రెడీ మనం పప్పులో వేసాం కానీ ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. పప్పుచారు మంచిగా కలర్ఫుల్గా రావాలి అంటే పసుపు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మరి అంత కాకుండా పప్పులో కొంచెము, తాలింపులో కొంచెము వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చింతపండు పప్పుని మొత్తము అందులో పోసేసుకోవాలి. మొత్తం పోసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఆల్రెడీ మనం రుబ్బేటప్పుడు వేసాం కానీ ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం వేయాలి. పప్పుచారులో బాగానే సాల్ట్ పడుతుంది. నేను టేస్ట్ కొంచెం చక్కెర కూడా వేసాను. కొంచెం తీయగా, కొంచెం పుల్ల కారం చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసాను. కరివేపాకులు ఆకులు వేసాను. ఇంకా కట్టెతోటి అలానే వేసేసాను. రుచి వస్తుంది అలా కూడా. నేను ఎప్పుడు పప్పు వేసినాకనే కరివేపాకు వేసాను. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు మంచిగా అది మసలనికే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే అలా పొంగులా వస్తుంది. మంచిగా అది కూడా బాగా కలుపుకున్న తర్వాత మంచిగా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి మాకైతే. మీరు కూడా ట్రై చేయండి ఇంత సింపుల్గా అయిన పప్పుచారుని. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ చారు వేడి చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కన్నా పాపడాలైనా, ఆవకాయ కారమైనా ఏమన్నా వేసుకొని తినండి, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మా వీడియో మీరు చూసింటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్.